పలచటి తెర వెనక జానకి, జనకుని ఎదుట విల్లు, విల్లుకు రెండు పక్కల సామంతులు, రాజ్యాధినేతలు, రాజ్యాధిపతులు, వీరాది వీరులు, శూరాది శూరులు. అందరి చూపు పుత్తడి బొమ్మ జానకి వైపు, తనని పొందాలంటే ఛేదించి సాధించాల్సిన విల్లు అనే లక్ష్యం వైపు. సీతా స్వయంవరానికి జనకుని కొలువుకు వచ్చిన రాజులందరి మొఖాలు అహంకారంతో వెలిగిపోతున్నాయి. వాళ్ళ మీసాలు తిప్పి తిప్పి చురకత్తుల్లా తయారవుతున్నాయి. వాళ్ళ కళ్ళు ఈ విల్లుని ఎక్కుపెట్టగలిగే వీరుణ్ణి నేనే అంటూ గర్వంగా చూస్తున్నాయి. వాళ్ళ మాటలు ఆ జానకి నాదే, ఈ రాజ్యము నాదే అంటూ పేటలు దాటుతున్నాయి. కానీ నారవస్త్రాలు ధరించిన ఒక 16 ఏళ్ల బాలుడి ముఖం మాత్రం శాంతంగా ఉంది. అతని కళ్ళు నేలని మాత్రమే చూస్తున్నాయి. అతనే శ్రీరామచంద్రుడు. తెరచాటున ఉన్న సీతమ్మ మనసు స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ చూడాలనుకుంది. తన కంటి మధ్యలో నల్లని భాగాన్ని కాటుక దిద్దిన కంటి అంచుకు అంటనివ్వకుండా సీతమ్మ స్వయంవరానికి వచ్చిన ఒక్కొక్క రాజును చూస్తుంది. జానకి చూపు ఒక్క రాజు దగ్గర కూడా ఆగడం లేదు. ఒక్క వీరుడి దగ్గర కూడా తన మనసు నిలవటం లేదు. ఇక కంటి చూపు కంటి చివర చేరేసరికి నీలిమేఘపు రంగును అలుముకున్న నీలిమేఘ శ్యాముడైన శ్రీరాముడు సీతమ్మకు కనపడ్డాడు. అతన్ని చూడగానే జానకి చూపు మనసు అలాగే నిలబడిపోయాయి. అతన్ని చూడగానే ఈ స్వయంవరం నాకు అక్కర్లేదు, నాకు మీరు నచ్చారు అని చెప్పాలనిపించేంత ఇష్టం సీతకు రామునిపై కలిగింది. సీత మనసులో అలా అనుకోగానే శ్రీరాముడికి తననెవరో పిలిచినట్టు అనిపించి తలను కిందకే వంచి కళ్ళతో ఎదురుగా చూశాడు. అప్పుడు అతనికి ధరాపుత్రి సుమగాత్రి అయిన జానకి తన వైపే చూస్తూ కనపడింది. చూపులే దారిగా మార్చుకొని కలుసుకున్నారు. చూపులే భాషగా మార్చుకొని మాట్లాడుకున్నారు. చూపులే భావంగా మార్చుకొని అర్థం చేసుకున్నారు. చూపులే అవకాశంగా మార్చుకొని ప్రేమిస్తున్నానని చెప్పుకున్నారు. చూపులతోనే సభను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు. సభలో రాజులు ఒక్కొక్కరిగా విల్లును ఎక్కుపెట్టడానికి బయలుదేరారు. అలా వెళ్ళిన వీరుల గుండెలు అలసిపోతున్నాయి, భుజాలు కుంగిపోతున్నాయి, చేతులు జీవం కోల్పోతున్నాయి, కాళ్ళు బలం పోగొట్టుకుంటున్నాయి, శరీరంలోని శక్తి మొత్తం చెమట రూపంలో బయటికి పోతుంది. అయినా సరే విల్లు మాత్రం ఆవగింజంతైనా కదలటం లేదు. అహంకారంతో వెలిగిన వారి ముఖాలు పరువుపోయి చీకట్లను కప్పుకున్నాయి. పౌరుషంతో ఆకాశం వైపు తిరిగిన మీసాలు చేసేదేమీ లేక భూమి వైపు వంగాయి. గర్వంతో శబ్దం చేసిన వారి గొంతులు మౌనంతో మూసుకుపోయాయి. ఆ సమయంలో దిక్కులు ప్రతిధ్వనించేలా నవ్వుతూ సభాస్థలం దద్దరిల్లేలా అడుగులు వేస్తూ దశకంఠాలతో రావణుడు వచ్చాడు. దశకంఠాలతో కైలాసాన్ని మోస్తూ పేగులనే వీణలుగా మార్చి శివతత్వాన్ని పొగుడుతూ సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షము గావించి చావే లేకుండా వరం పొందిన ఈ రావణుణ్ణి కాదని అల్పులు అసమర్థులైన మీరా ఈ వింటిని ఎక్కుపెట్టగలిగే వీరులు, ఈ వింటిని ధరించాల్సిన వీరుడు, ఆ సీతని జయించాల్సిన ధీరుడు ఈ రావణుడు. ఓం నమ శివాయ అంటూ వింటిని రావణుడు కదపటం మొదలుపెట్టాడు. మొట్టమొదటిసారి విల్లు ఆవగించంత కదిలింది. జానకి గుండెలో భయం మొదలైంది. కానీ తన భయం ఎక్కువసేపు నిలవలేదు. వింటిని కదపటం రావణుడి వల్ల కూడా కాలేదు. జరిగిన దానికి తలెత్తుకోలేక రావణుడు మాయమయ్యాడు. ఇక తర్వాత వంతుగా రాముడు కదిలాడు. రాముడు లేవగానే సభాస్థలం అంతా నవ్వులతో నిండిపోయింది. మా వల్లే కాలేదు, దశకంఠుడు రావణుడి వల్ల కూడా కాలేదు, ఇక ఈ పిల్లాడంతా విల్లుని పట్టగానే కదపలేక కళ్ళు తిరిగి నేల రాలడం ఖాయం అంటూ సామంతులు చమత్కరించడం మొదలుపెట్టారు. రాముడు విల్లు దగ్గరికి చేరి విల్లుకు నమస్కరించి తన మనసులో, పరమశివ, నీలాంటి పరమాత్ముని చేతులు తాకి వచ్చిన ఈ విల్లు అతి పవిత్రమైనది. ఇలాంటి విల్లుని తాకటంతో నా దేహంలోని లోపాలు, మనసులోని చెడు ఆలోచనలు పూర్తిగా నాశనం అవుతాయి. ఒకవేళ నేను ఈ విల్లుని ఎక్కుపెట్టగలిగితే ఏదో మహత్కార్యానికి నన్ను నువ్వు ఎంచుకున్నావని భావిస్తాను, కానీ ఇది నాకున్న బలం వల్ల సాధ్యమైందని పొంగిపోను. అలాగే అందరిలాగే ఈ విల్లుని నేను కూడా కదిలించలేకపోతే నాకున్న బలం ఇంకా దేనికి పనికిరాదని కుంగిపోను. ఏం జరిగినా శివేచ్ఛగా భావిస్తాను. ఓం నమ శివాయ అంటూ రాముడు శివధనుస్సును ఎక్కుపెట్టడానికి సిద్ధమయ్యాడు. రాముడి సంస్కారానికి విల్లు బలం తగ్గింది. రాముడి వినయానికి విల్లు పొంగిపోయింది. ఈ కోదండపాని చేతిలో విరగడమే నా గౌరవం అనుకుంది. ఈ నీలిమేఘ శ్యాముని వెంట కదలడమే నాకు అదృష్టం అనుకుంది. విల్లు రామచంద్రుడికి అనువుగా మారింది. ఆ మహానుభావుడి చేతిలో శివధనుస్సు విరిగింది. వెంటనే సభ చప్పట్లతో దద్దరిల్లింది. జానకితో పాటు పరిగెత్తుకుంటూ వచ్చిన పూలదండ రాముడి మెడలో హారమైంది. సీతమ్మ మనసు రాముడిపై ప్రేమతో పొంగిపోయింది. హర్షధ్వానాలతో సభ దద్దరిల్లింది. జై శ్రీరామ్ నినాదాలతో మిథిలా నగరం కంపించిపోయింది. సామాన్యుల నుంచి దేవతల దాకా శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన సంఘటన చూసి పులకించిపోయారు. సీతారామ కళ్యాణానికి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఆకాశం పందిరైంది. భూమాత మండపంగా మారింది. నక్షత్రాలు అక్షింతలయ్యాయి. సీతా సమేత శ్రీరామచంద్రమూర్తికి జై అనే నినాదాలు వాయిద్యాలయ్యాయి. సృష్టి బాగు కోసం చేసే ప్రతి యజ్ఞం తాలూకు పవిత్రత మాంగళ్యమైంది. ఆశీర్వదించే ప్రతి మనసుకి సంబంధించిన గొప్పతనం పసుపు కుంకుమగా మారింది.
రాత్రి తన నలుపును సీతమ్మ కంటికి కాటుకలా మార్చి ఇచ్చింది. సాయంత్రం సూర్యుడి బింబం సింధూరంగా మారి సీతమ్మ బొట్టుగా మారింది. ఆదిశేషుడు దీక్షా కంకణమయ్యాడు. మహావిష్ణువు తన వైకుంఠం మెట్లను సీతమ్మ కాలి మెట్టెలుగా మార్చాడు. చూసేవారి కళ్ళు పెద్దవయ్యాయి. బంధువుల ఆనంద బాష్పాలు పూలదండలయ్యాయి. సృష్టి తను ఉన్నంత వరకు, చరిత్ర తరతరాలకి పరుగు తీసేంత వరకు, గతంతో భవిష్యత్తుకి సంబంధం ఉండేంత వరకు, సూర్యచంద్రుల ఉనికి నిలబడేంత వరకు ఈ విశ్వం గర్వంగా చెప్పుకునేలా సీతారాముల కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణం చూసిన వారికి పుణ్యం, విన్నవారికి భోగం, పాల్గొన్న వారికి భాగ్యం. జై శ్రీరామ్.